నమస్తే అన్న. నమస్తే అన్న మీ పేరు? రమేష్. రమేష్. ఇదే షాప్ అన్న? ఇదే షాప్. ఎట్లా అనిపిస్తుంది అన్న కొత్త ప్రభుత్వం కాంగ్రెస్? కొత్త ప్రభుత్వం అంటే మార్పు రావాలని చేసినాం కానీ ఏమంత లేదన్న. మార్పు ఏం కనిపిస్తలే? యువతను ఆదుకుంటా మన స్వయం ఉపాధి కల్పిస్తామని చెప్పేసి అన్నారు. ఏం లేదన్న. ఏం లేదా? మీకు ఉపాధి కల్పించదా? ఎక్కడన్నా ఓనేనా ఇది? ఓనే అన్న. ఓకే అన్న, గతంలో కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఎవరు బెటర్ ఉండరు అన్న? ఇద్దరు సేమ్ ఈక్వల్. ఇద్దరు సేమేనా? మార్పు రావాలని చెప్పేసి మనం మార్పు తెచ్చుకున్నాం కానీ ఏం లేదన్న. ఓకే, మీకు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పుడు. మీ ఎంపీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే గతంలో, ఇప్పుడు ఆయన్ని కాంగ్రెస్ ఒక మినిస్టర్ కూడా అయింది కదా. ఎట్లన్నా ఏమైనా అభివృద్ధి ఉంది ఆయన వల్ల? ఈ ప్రాంతానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఏం లేదన్న. ఆల్రెడీ నల్గొండ నుండి ఒక మినిస్టర్ ఉండు, మీ ఎంపీ మినిస్టర్ అయ్యండి, ఏం లేదు అంటారా? ఏం లేదు. ఏముందన్న మరి? యువతను ఆదుకుంటామన్నారు, ఉపాధి కల్పిస్తామన్నారు. యువత లేదు, ఏం లేదు. ఫస్ట్ ఉన్నప్పుడే ఇక అక్కడ సచివాలయం దగ్గర మొత్తం ఎత్తేసారు కానీ ఏం లేదన్న. 2 days హడావుడి చేసారు అంతే. అంతేనా? మార్పు అనుకున్నట్టయితే ఏం లేదంటారా? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా. రఘువీరెడ్డి కాంగ్రెస్ నుండి, సైద్ రెడ్డి బీజేపీ నుండి, బీఆర్ఎస్ నుండి కృష్ణారెడ్డి ఉండబోతున్నారు కదా అన్న. ఎవరి వైపు ఉంటారు? ఈ ప్రాంత యువత చూసుకున్న పెద్ద మనుషులు ఎవరైనా ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉంది? అంటే నా ఒపీనియన్ అంటే నేనైతే బీజేపీ వేయాలనుకుంటున్నాను. బీజేపీ ఎందుకు? బీజేపీ అంటే మోడీ రావాలని మళ్ళా. మోడీ ఎందుకన్నా? మోడీ వైపు యూత్ ఎందుకు చూస్తారు అసలు? మోడీ వస్తేనే బాగుంటుంది అన్న దేశం. ఏం బాగుంటుంది అంటే హిందూ దేశం కదా, హిందూ ధర్మాన్ని కాపాడేది మోడీని. ఓకే, కానీ లోకల్ గా కూడా చూసుకుంటారు కదా. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ వైపు ఉంటారు కదా జనాలు. కాంగ్రెస్ వచ్చినా పైన రాదు కదా అన్న. పైన రాదా? అంత నమ్మకం ఏందన్న? అంతేనా? కానీ బీఆర్ఎస్ కూడా కేసీఆర్ బయటకు వెళ్తుండు, తెలంగాణ ఆగం పట్టిస్తారు, కాకుల గద్దెల పాలవుతుంది తెలంగాణ, నన్ను గెలిపిస్తే అంటే నా అభ్యర్థులను గెలిపిస్తే తెలంగాణను కాపాడుకుంటా అని కేసీఆర్ ఒక నినాదం ఎత్తుకుండు. అంతకుముందు ఏం చేసిందన్న? అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం చేసింది? బాగా చేసినట్టుగా. ఏం చేసింది? బాగా చేసి ఎందుకు రాడు? అందరి భవిష్యత్తును కాపాడిన అంటున్నావు. ఏం లేదు. ఏం లేదా? మార్పు ఏం లేదంటావా? మార్పు ఏం లేదు. మళ్ళీ మోడీని వస్తాడు, మోడీ రావాలి. మోడీ పక్క. సైద్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో? అంటే గెలవకపోయినా కానీ ఓట్లు అయితే ఎక్కువ పడతాయి ఈసారి. పడతాయి. ఓకే, కాంగ్రెస్ ప్రభావం ఉంటుంది అంటావా? అయితే కాంగ్రెస్ ప్రభావం అంటే ఇంకా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు ఉన్నారు కదా. అవును, కానీ ఈసారి మాత్రం ఓట్లు అయితే ఎక్కువ పడుతుంది. ఓట్లు అయితే ఎక్కువ పడుతుంది. గెలిచే అవకాశం లేదంటావా? కష్టం లేదా? ఓకే ఓకేనా. ఫైనల్గా అయితే నీ ఓటు ఎటన్నా? బీజేపీ అన్న. బీజేపీ గెలిచినా ఓడినా? గెలిచిన బీజేపీ. ఓడిపోతా అన్న పార్టీకి ఎందుకన్నా? ఓడిపోయినా పెంచుకోవాలి కదా అన్న. ఇప్పుడు నెక్స్ట్ అయినా వస్తారు కదా. ఓకే, మొత్తం నీ ఓటు అయితే బీజేపీ. బీజేపీ, మా ఫ్యామిలీ కూడా అందరూ బీజేపీ. బీజేపీ. ఎంపీ మాత్రం పక్క బీజేపీ. ఓకే అన్న. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే.